పాల జిల్లేడు, జిల్లేడు కాదు ఈ మొక్కని పాల జిల్లేడు అంటారు. ఇలా ఇరిస్తే ఆకుదే పాలు వస్తాయి, కొద్దిగా పాలు వస్తాయి అంటారు. పాల జిల్లేడు అని పిలుస్తారు లోకల్ ట్రైబల్స్. మోషన్ ఫ్రీ అవ్వలేరుకోండి, ఈ ఆకు తోటకూరలా వండుకొని తోటకూర కూరలా వండుకుని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర కూరలా వండుకుని తినేస్తే ఆ రోజంతా మోషన్స్ వాటర్ లో అయిపోతాయి. మోషన్ అంతా వాటర్ లాగా అయిపోతా ఉంటుంది అనమాట. సరే శాంతం దాకా అయిన తర్వాత మళ్ళీ ఆగడానికి ఏం చేస్తారు అనుకున్నారు, పెసరకట్టు ఒక కప్పు పెసరపప్పుకి 6 కప్పులు నీళ్ళు పోసి మరిగిస్తారు అనమాట. మరిగించి ఆ పల్చటి నీళ్లు, ఆ నీళ్ళు వేసుకుని అన్నం తింటారు అనమాట. నీళ్ళు వేసి అన్నం తింటే మోషన్స్ అయిపోతాయి. మామూలుగా అయితే తోటకూరలా వండుకొని మోషన్స్ అవున వాళ్ళకి, విరోచనం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ ఆకుకూర వండుకు తినేస్తే మోషన్ వాటర్ లా అయిపోయి అవుతూ ఉంటాయి అనమాట. మోషన్ అయ్యి కొలిది ఎనర్జీ అవుతుంటుంది. దీంట్లో ఏమవుతుందంటే మోషన్స్ అయ్యి కొలిది మంచి ఎనర్జీ అవుతుంటుంది అనమాట. మోషన్స్ ఆగిపోవడానికి ఏం చేస్తారు, పెసరకట్టు తాగుతారు. పెసరకట్టు అంటే అర్థం ఏంటి, పెసరపప్పు 1 వంతు 7 వంతుల నీళ్లు, అంటే 1 కప్పు పెసరపప్పుకి 7 కప్పులు నీళ్ళు వేసి మరగబెట్టి మరిగాక ఆ నీళ్లు తీసుకుని ఆ నీళ్ళు అన్నం వేసి తింటారు అనమాట. తింటే మోషన్స్ ఆగిపోతాయి. ఈ తర్వాత రెగ్యులర్గా రోజు మోషన్ ఫ్రీ అయిపోతుంది అనమాట.